సద్గురు మహారాజుకు జై. శ్రీ అచల ఋషి తువ్వూరు రమణయ్య స్వాముల వారికి జై. ఈ ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యలో మనకు ఈ శ్రీధర శివరామ దీక్షిత సాంప్రదాయంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పూర్వం అంటే ఒక 30-40 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి అచల గురువులు, 30-40 సంవత్సరాలకు పూర్వం అంటే మన చిన్నతనంలో 50 ఏళ్ళు 20 ఏళ్ళ వయసు అనుకున్నప్పుడు, అంటే దువ్వూరు రమణయ్య స్వాములు ఆ వయసు వాళ్ళు, అంతకన్నా ముందు తరం వాళ్ళు, అంటే వాళ్ళ గురువులు, అంటే మన తాతగారు, వీళ్ళంతా కూడా ఉత్తాగర స్వాములు, వీళ్ళంతా ఆ తరం వాళ్ళు, అంటే ఒక 50 సంవత్సరాలకు పూర్వం ఉండే గురువులు. వాళ్ళు నిజమైన గురువులు, వాళ్ళు నిజమైన గురువులు. నేను ఈ సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25 సంవత్సరాలు నేను సిద్ధాంతంలోకి వచ్చి నేను గురువై కూడా 18 సంవత్సరాలు దాటి 19 సంవత్సరం వెళ్ళి, ఇన్ని ఏళ్ల కాలంలో 20 సంవత్సరాలకు పూర్వం ఉండే గురువులు కన్నా 10 రెట్లు ఎక్కువ మంది గురువులు అయినారు ఇప్పుడు. ఆ రోజు ఉదాహరణకు 10 మంది ఉంటే ఈ పొద్దు 100 మంది అయినా. ఆ రోజు 1000 మంది ఉంటే ఈరోజు 10,000 మంది అయినా. ఆ రోజు 1000 మంది ఉంటే ఈరోజు 10,000 మంది గురువులు అయినా. అంటే ఈ 20 సంవత్సరాలలో 10% గురువుల సంఖ్య పెరిగింది. ఏది ఒక అచల సిద్ధాంతంలోనే. ఎందుకు ఇలా పెరిగినారు, ఎవరు ఏమని అనుకొని నాకు సంబంధం లేదు, నా అంతరంగంలో ఉండేటువంటి భావాన్ని చెప్తున్నా. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను అచల సిద్ధాంతంలోకి రాకముందు నా 15 ఏళ్ళు దాటిన వెంటనే, అంటే 10వ తరగతి ఎగ్జామ్ రాసినాక సెలవులలో నేను మరి ధర్మ ప్రచార పరిషత్ అని తిరుపతి దేవస్థానం వాళ్ళు బస్సు వస్తుంది మన ఊళ్ళో, టీవీలు పెట్టి సినిమా వెంకటస్వామి కళ్యాణం పెట్టి వ్యాసాసనం వాళ్ళు దాన్ని నడుపుతున్నారు. ఆ వ్యాసాసనం 2 గురువులు వచ్చి దాన్ని అమ్మడి కొంత ఉపన్యాసం చెప్పేది, ఆ సినిమా వేసేది, మళ్ళీ మరో ఇంకో ఊరు పోయేది. ఇది ధర్మ ప్రచార పరిషత్ అని ఒక సంస్థ ఉంది తిరుపతిలో. ఆ సంస్థ వాళ్ళు ఆ వ్యాన్ తీసుకొని వస్తే, మా గ్రామానికి వస్తే, పొద్దున్న మండలానికి వస్తే, ఎప్పుడు నేను చెప్పేది 1983లో, అంటే 93, 2003, 2013, అంటే 26 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 83, 93, 203, 213, 83 నుంచి 93 10 ఏళ్ళు, 93 నుంచి 203కు 20 ఏళ్ళు, 213కు 30 ఏళ్ళు, 2023 40 ఏళ్ళు, అంటే 43 సంవత్సరాలకు పూర్వం చూడు. అప్పుడు నేను 15-16 సంవత్సరం నాకు పడింది. 10వ తరగతి ఎగ్జామ్ రాసిన, సెలవులు అప్పుడే ఎగ్జామ్స్ అయిపోయినాయి. 2 రోజులకే వాళ్ళ వ్యాన్ వచ్చింది మా ఊరికి. వచ్చి మా ఊరిలో రామాలయం కాడ పెట్టి సినిమా వేసినారు. ఆ స్వామి నారాయణ స్వామిని ఒక ఆయన, ఇంకొక డ్రైవర్ ఉన్నాడు. ఆయన వచ్చిందాడు ఇక్కడికి, ఒకసారి నేను పిలుచుకొని వచ్చిన చూడు, వ్యాసాశ్రం నుంచి వచ్చినాడని రామరెడ్డిని కాసాబట్లు వేసుకొని వచ్చిందాడు.
పిలుచుకొచ్చింది పగులు చూసి మళ్ళా పోయినా 2 కట్లు వచ్చినాము, మళ్ళా 4కు పోయినాం. రామిరెడ్డి అని ఆయన ధర్మ ప్రచార పరిషత్ వ్యాన్ డ్రైవర్ ఆయన. ఉపన్యాసం చెప్పేది నారాయణ స్వామి. వీళ్ళిద్దరికి వచ్చేసి మంటపం పల్లెలు, నందులూరు దగ్గర మంటపం పల్లె. వాళ్ళు వచ్చారు చెప్తే నాకు అది జన్మతః మా పెద్దల పుణ్యము, మా తల్లిదండ్రుల పూజాఫలము, వారందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. మా అబ్బ మంచి కవి, మంచి విద్వాంసుడు. మా అబ్బ, మా నాయన కూడా మంచి విద్వాంసుడు, పాటలు రాశాడు. మా నాయన కూడా ఎన్నో కథలు రాసినాడు, ఆయన చెప్పేవాడు, డ్రామాలు వేసిన వాళ్ళు, సంగీతపరులు. వారి పుణ్య విశేషం చేత నాకు వాళ్ళ అంశే కదా, నాకు పడింది అది. పడితే నేను ఆ రోజు రాత్రి అంతా దేవరంలో వాళ్ళకన్నే పడుకున్నా, ఇంటికి పోలే. నేను దేవరంలో రోజు పడుకునే దేవరంలోనే, మా ఇంటి ముందనే దేవరం, ఆ దేవరంలోనే పండుకున్నప్పుడు ఈ నారాయణ స్వామి, ఈ రామిరెడ్డి వాళ్ళు కొన్ని దేవుడి మాటలు చెప్పినారు నాకు. చెప్తే మీరు అడుగుతారు, నేరుగా అయిపోయింది మా ప్రోగ్రాము, వేసాస్త్రం పోతున్నాము, పొద్దున ఇంకా అన్నీ ఊళ్ళన్నీ అయిపోయినాయి, ఇంకా మాకు అయిపోయింది టైము, మళ్ళీ 2-3 నెలలకు మళ్ళీ వస్తాము అని అన్నారు. ఎక్కడ వేసాస్త్రం అంటే అన్నా, ఓఎమ్మ రేణుగుంట నుంచి ఇట్లా పోవాలి, కాళేశ్వరం ఉండు కానీ అన్నా. నేను ఒకసారి, నువ్వు మీ వాళ్ళకి చెప్పినావా అని నేను చెప్తా, నీకెందుకు, నేను వస్తాను. సర్లేని అందరం రాత్రి మాట్లాడుతూ పొద్దున్న వచ్చిన మా అమ్మ చెప్పిన, అమ్మ వాళ్ళమ్మ నేను ఆశ్రమం కాడికి పోతా, ఏకాశ్రమం అంట, మళ్ళా వస్తా అంటే, వద్దు నాయన పోగుడు సన్యాసం మరి అని మా అమ్మ. అప్పుడు మా నాయన ఉన్నాడు. మా నాయన చెప్పి, నేను చూసి వస్తా, నాకు ఇష్టం ఉంది అంటే, నువ్వు పోయి రాగలవా అన్నాడు. యాడికైనా పోయి వస్తా, నాకేం భయం లేదండి, ఓ అని. అప్పుడు మా నాయన నాకు 200 లెక్కించిన, అప్పట్లో అంటే 43 ఏళ్ళ కిందట. ఆ డబ్బులు జేబులో పెట్టుకొని, డ్రెస్ వేసుకొని, 2 గంటలు బ్యాగులో పెట్టుకొని, చేయి సంచి, అప్పుడు బ్యాగులు లేవు, చేయి సంచి, గుడ్డ సంచి, అది మా నాయన కుడుతున్నాడు గుడ్డ సంచి కూడా. ఆ సంచిలో పెట్టుకొని చేయి సంచి చేసుకొని వాళ్ళమ్మడు వాళ్ళ వ్యాన్లో ఎక్కి వేసేస్తాం. పోతే అప్పుడు ఫోన్లు గిల్లు లేవు. పోయినాక ఆడిపోయినాక విద్యానగిరి స్వామి వారు మహానుభావుడు ఆయన ఉన్నాడు. ఆయన దానికి పీఠాధిపతి. పోయి ఆయన పాదాలు నమస్కారం చేసుకుని, ఆడపడుతుంది ఈ పిల్లగానే అన్నాడు. పొద్దుటూరు తాలూకాలో స్వామి, కడప జిల్లాలో బొజ్జులపల్లి పిల్లది మేము ఒకటి గుర్తుకొచ్చినామనే. మంచిది ఆయన ఉందని చెప్పేసి ఆయన రోజు బోధ, పొద్దున సాయంత్రం బోధ దొరుకుతుంది అధిష్టాన మందిరం, మలయాళ స్వామి ఆశ్రమం ఏర్పడి. ఆ బోధ ఇల్లుకుంటా 1 వారం ఉంది. నాకు రాబుద్ది కదా నుంచి మా వాళ్ళకు జాబ్ రాసిన కార్డు. అప్పుడు కార్డు ఎంత, 15 పైసలు కార్డు 15 పైసలు. ఆన్నే పోస్ట్ ఆఫీస్ ఉంది వ్యాసంలోనే, ఆడ కార్డు ఉంటూ 15 పైసలు ఇచ్చి రాసిన. నేను కాలేజీ తెలిసినాక వచ్చాను, అంతవరకు ఇన్నే ఉంటాను రాసిన. వాళ్ళు మళ్ళీ రిప్లై చేస్తారు, సరే అట్లే రాని అన్నారు. నాకు ఇక్కడ బాగుంది, స్వామి బాగుంటుందని 40 రోజులు ఉన్నప్పుడు నేను ఆ వయసులో అందరినీ విసిపెట్టిపోయి అన్నీ గడిపిన. ఆ భగవద్గీత సారాంశం అవి చదువుతూ మధ్యలో ఒకరోజు కాళహస్తికి పోయి ఆడ దర్శనం చేసుకుని, సుఖబ్రహ్మాశ్రమం ఉంది ఆడ. ఎవరు, విద్యా ప్రకాశనగిరి స్వామి, 2 కళ్ళు లేవు ఆయన. రోజు చెప్తాడు భగవద్గీత, గీతమ్మ గ్రంథం, ఆయనే రాసిన గీత గ్రంథం. ఆయన కాడ 10 రోజులు ఉన్నాయి. అంటే ఏదో సాములు పోతుంటే అల్లమ్మడు వీర యాశాస్త్రం నుంచే సుఖబ్రహ్మాశ్రమం కాళహస్తి ఆడిపోయి వాళ్ళ కాడ ఇని ఇంకా బడికి వచ్చారని నాకు తెలుస్తుంది కదా. ఆ టైం జూన్లో 2-3 తేదీలో వచ్చినాయి. వచ్చి ఇట్లా చదువుకున్నా. అప్పటి నుంచి నాకు ఈ పిచ్చి పడుతుండే. ఏ గ్రంథం కనపడినా నేను చదువుకున్నా వదిలిపెట్టాను. ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్ని చదివినానో నాకే లెక్కలు. వివేక చూడమని చదివిన, దాసబోధ చదివిన, జీవ బ్రహ్మైక్య సారామని చదివిన, శుష్క వేదాంత తమో భాస్కరం చదివిన, గీతా మకరందం చదివిన, భగవద్గీత చదివిన, ఉపనిషత్తులు చదివిన,
వేదాలు చదివిన, బ్రహ్మసూత్రాలు చదివిన, భారతము, భాగవతము, రామాయణము, అష్టదశ పురాణాలు, 18 పురాణాలు, ఇవన్నీ ఏదైనా బడి పేరాడడం చదువుకోవడం, బడి పేరాడు అది ఒక పక్క ఇది ఒక పక్క చదివి ఇంటర్మీడియట్ అవి చేసుకొని మళ్ళీ పాటింగ్ చదివి అవి చేసుకొని ఎక్కడికి పోయినా సాధువు కనబడితే వాళ్ళ అమ్మడి పోతాను. మీరు ఆంధ్ర కనుక్కొని ఆదులు చదువుతున్నప్పుడు పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఆదివారం రణమండల ఆంజనేయ స్వామి గుడి ఉంది, కొండపైన ఉంది. ఆడొక సాధు ఉన్నాడు, ఆ చెరువు కట్ట మీద ఉన్నాడు. ఆదివారం పొద్దున్నే నీళ్లు పోసుకోవడము, టిఫిన్ తినడము, నేరుగా ఆయన కాడికి పోతా. ఒకరోజు తినకుండానే పోతా, ఆయన పెడతాడు టిఫిన్. పొద్దు ఊగి చీకటి పడి అందరూ ఆయన ఉండొచ్చా, రాత్రి ఇంటికి పోతా. సెలవు చెప్తే ఆయన కాడికి పోతా. ఆయన మాట్లాడము, ఆయనకు సేవ చేయడము, ఆయనకు పాదాలు ఒత్తడము, ఆయన మాట వినడము, ఇట్లా నేను ఎక్కడ పోయినా సాధు సంగత్యంలో నేను పెరుగుతూ వచ్చాను. తర్వాత వివాహం చేసుకున్న వేంపల్లిలో పోయినా, వేంపల్లి పోతే గండిలో స్వాములు, ఆ ప్రేమానంద స్వామి, తర్వాత రామకృష్ణ స్వాములు వారు, మాతాజీ, ఈ రామకోటి స్వామి, తర్వాత ఏటిగావతల రామానంద స్వామి శివాలయం, వాళ్ళ సవాసం అంతా చేసి రోజు పగులంతా ఆసుపత్రిలో, రాత్రి ఆశ్రమాలు ఉన్నాయి. రోజు నా సినిమా ఇంట్లో పండుకుండేది, అందుకే మా పిల్లలు పుట్టలే, ఇంట్లో పండుకుండేదిలే, పగులంతా చూసుకున్నాను. నాకు బండి ఉండేది, బండి వేసుకోవడం నేరుగా గండికి పోతా. గండికి పోతే ఇంకా రామానంద స్వామి కన్నా, ఈ రామకోటి స్వామి కన్నా, లేకపోతే పొద్దుగలకపోతే ప్రేమానంద స్వామి కాడికి పోయేది. రామకృష్ణ స్వామి మఠంలో మాతాజీ అమ్మకాడ అట్లా రోజు పోయేది. ఒకరోజు మా పిల్లలు కూడా పిలుచుకుపోతే, ఇద్దరం మరో పోతా చెట్టుకాడని. వారంలో 5-6 రోజులు ఆమె కూడా పిలుచుకుపోతా. ఆమె బోరుకుంటారా అంటే ఇంకా తెలియని పిలుచుకోపోయి కుమ్మరాంపల్లిలో వాళ్ళ అమ్మగారు ఇక్కడ దింపి అయిపోయి నేను గంటికి పోతా, మళ్ళీ పొద్దున వచ్చి ఎగ్గుతుకొని వస్తా. ఇట్లా నా జీవితం అంతా ఆధ్యాత్మికంగా తిరిగి తారకము, అమనస్కము, అష్టాంగ యోగములు, 4 భక్తులు, ప్రాణాయామము, క్రియాయోగము, సిద్ధయోగము, శ్వాస మీద ధ్యాస, పిరమిడ్ ధ్యాన కేంద్రము, భిక్షమయ్య గురూజీ ధ్యాన మండలి, రవిశంకర్ గురూజీ సుదర్శన క్రియ, తర్వాత ఇది ఓం శాంతి, తర్వాత రామచంద్ర మిషన్ బెంగళూరు, రామచంద్ర మిషన్ ఒకటి కాదు. తర్వాత ఇది ఏది బుద్ధ భగవానుది విపక్షణ, అంటే 10 రోజులు లోపలనే బయటకు వచ్చేదానికి లే, మౌనం మాట్లాడుతుంది 10 రోజులు. బుద్ధుంది ఆనాపానసతి అంటే దాని విపక్షణ అని వాళ్ళు పేరు దానికి. ఇట్లా నేను చదువుకుంటూనే పెళ్లి చేసుకునే ఏం చేసుకునే దాన్ని వదలలే. ఇన్ని రకాలుగా ఆధ్యాత్మికాన్ని సంపాదించుకొని చివరికి పొద్దుటూరుకు వచ్చి నాకు మళ్ళీ నేను ఎంత ఈ అచలమంట, ఈ దూరమణయ్య స్వామి అంట అంటే నాకు 96 నుంచి ఆయన పరిచయం. ఆయన కాడికి పోతున్నాము, ఆశ్రమంలో బోధ చేస్తున్నాము, ఆయన బోధలు వింటున్నాము, అన్నీ చేస్తున్నా. ఆయన పాదాల మాత్రం నేను తాకలే. ఎన్ని సంవత్సరాలకు అంటే 93 నుంచి 2004 అంటే 11 సంవత్సరాలు దువ్వూరు రమణయ్య స్వామి సవాసం చేసి కూడా నేను ఆయన కూడా ఉపదేశం తీసుకోవాలి. 11 ఏళ్ళు నా సుమ్మ, 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, 11 సంవత్సరాలు పోతాడు ఆయన దగ్గరికి నేను. అంటే ఆయన నెల్లూరులో ఉంటాడు, ఎప్పుడో వచ్చాడు, 2 నెలలకు 3 నెలలకు వచ్చాడు. వచ్చిన 10 నాళ్ళు ఉంటే 10 నాళ్ళు పోతా ఆశ్రమం కాడికి, బోధ ఇంటా వస్తా. కానీ ఆయన పాదాలకు ఏ రోజు నమస్కారం చేసుకో. వీళ్ళంతా చెప్తా అంటే ఏదో దేవుడు చూపిస్తారంట, ఎట్లా చూడాలా, ఏంది కథ అని ఆలోచన చేసి పోరా అందరూ లేచిపోతేనే ఆయన కూర్చు, ఏం డాక్టర్ పోకుండా కూర్చునే వెళ్ళాడు. 10 ఏళ్ళు పైన అయిపోయింది స్వామి నీ బోధని బట్టి. నిజమే దేవుడిని తెలుసుకోవాలని నా మనసులో పడింది. మీరు దేవుడిని చూపిస్తారంట కదా, నాకు ఆ దైవ దర్శనం కావాలి అని ఆయన చెప్తే అడిగితే, ఇన్నాళ్ళ కలిగిందా నీకు? సరే ఒప్పు, రేపు రాకపోతే పోయి మళ్ళీ రేపు వచ్చింది. అప్పుడు ఈ
శుద్ధునికి కళాకారులు ప్రింట్ చేస్తున్నారు. 3 నెలలు ఉన్నాడు స్వామి అన్నీ. అడిగినాం ఉపదేశం కావాలి. ఆ శకుంతలమ్మ వాళ్ళందరినీ అడిగి అందరూ అప్పుడు పెద్ద సాంప్రదాయము. శిష్యులందరినీ అడగాల, ఇదో ఈయన వచ్చినాడు ఉపదేశం ఇస్తామంటే ఇచ్చమా వద్దా, వాళ్ళందరూ ఒప్పుకుంటే నేను ఇచ్చాను. నేను వాళ్ళందరినీ అడుక్కోమని అడుక్కున్నాయి. అందరూ ఈ స్వామి డాక్టర్ తెలియవంతుడు ఇవ్వండి. సరే చేస్తాను. రోజు ముహూర్తం పెట్టినాడు. అంతలోకి మా రంగయ్య మా మూర్తి మేము తీసుకుంటాం. సరే ముగ్గురికి ఒకే రోజు. అంటే తారకం ఇదే నాకు స్వామి. ఎందుకంటే నేను తారకము విద్యానగర స్వామి దగ్గర తీసుకున్నా. అప్పటికే 15 ఏళ్ళ పైన నేను తీసుకున్నాను. తారకం అంటే నేను చెప్పిన స్వామికి మొత్తం చెప్తే నీకు తారకం అక్కర్లేదు, నీకు పరిపూర్ణ దర్శనం చేస్తాను చెప్పేసి ఒకరోజు రాత్రి పూజ పెట్టిన. ఆ పూజకు మేము గుడ్డలు స్వామికి అందరికి భోజనాలు ఖర్చు అంత మాదే. 2000 నేను అప్పట్లో 2000 నా లెక్క వాళ్ళిద్దరు చెరొక 1000 వేసుకున్నాను. 4000 పెట్టి స్వామికి గుడ్డలు పూజ అందరికి భోజనాలు శకుంతలమ్మ చేసినాం. 2000 శకుంతలమ్మకి ఇచ్చినాం. నువ్వు భోజనాలు చేయాలి. 2000 స్వామి గుడ్డలు పూజా సామాగ్రి మంచి చెడ్డ అన్నీ పూలు దండ చాలబాయి అని తెచ్చింది. చేసి బ్రహ్మాండంగా అభిషేకం చేసి మాకు పరిపాలన చేసి 2004లో నాకు జరిగింది. 14, 24, ఇప్పుడు 26 అంటే 22 సంవత్సరాలు అయింది. పూర్ణంగా ఆత్మ ఏంది, పరమాత్మ ఎవరు, దేవుడెవరు, ఈ విశ్వం ఏంది, ఈ సృష్టి రహస్యం ఏంది, ఈ సృష్టి ఎలా వచ్చింది, ఇది ఏ పదార్థంతో నిర్మాణమైంది, మళ్ళీ ఎక్కడికి లైవ్ అవుతుంది, ఎక్కడికి పోతా ఉంది, అసలు దేవుడెవరు అటు విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఇంత ధీరత్వం వచ్చింది. అంటే ఒక గురువు కావాలంటే ఎంత శ్రమ ఉందో చూడు. అంటే నా 16వ ఏట నుండి నేను ప్రయత్నం చేస్తే నా 40 సంవత్సరాల వయసులో, అంటే 38 సంవత్సరాల వయసులో నేను గురువునైనా. తప్పు చిన్న వయసేది. 38 ఏళ్ళకే గురువు అంటే చిన్న వయసే కదా. 38 ఏళ్ళకే నేను గురువుని చేశాను. గురువుని చేశాను. మరి గురువై ఆనాటి నుంచి ఇప్పటికి 18 ఏళ్ళు 19 సంవత్సరాలు మీ ఊరికి రాబట్టి నేను ఇలాయా 19 ఏళ్ళు అవుతుంది. ఈ 19 సంవత్సరాల కాలంలో ఎన్ని బోధనలు చెప్పినా ఎన్ని చేస్తానో ఇప్పుడు గత కరోనా కన్నా ముందు నుంచి అంటే 10 సంవత్సరాలైంది నేను బుక్ పట్టుకోక. నిజమేగా? అంతకుముందు బుక్ పట్టుకొని చూసి చదివి చెప్తాను నేను. 10 సంవత్సరాల పైన అయింది బుక్కే నేను పట్టడం లే. బుక్ పట్టకుండా 10 సంవత్సరాలుగా నేను బోధ చేస్తున్నాను. ఏం పొలయ్యా యావత నేను బుక్ పట్టినా ఈ 10 ఏళ్ళలో బుక్కే లే, ఏ శాస్త్రములే. అంటే చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకములో అని ఒక మహానుభావుడు చెప్పినట్లుగా ఈ సమస్త విద్యలన్నీ కూడా ఈ మస్తకంలో నుంచే వచ్చినాయి. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భారతము కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ యాంచి వచ్చినాయి. యాంచి వచ్చినప్పుడయ్యా మానవుని మస్తకం వచ్చే అక్షరం పుట్టిందే మానవుని మస్తకములో, ఈ పలుకు పుట్టిందే మానవునిలో. పలుకు పుట్టిందే మానవుడు. దేవుడనే భావన కలిగింది మనిషిలో, జీవుడనే భావన కలిగింది మనిషిలో. అనేకమైన సాధనలను సృష్టించింది మనిషి. సమస్తాన్ని ఏర్పాటు చేసింది మనిషి. అంటే భారత వాంగ్మయం అంతా కూడా, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ కూడా మనిషి యొక్క మేధస్సు నుంచే వచ్చినాయి అన్నటువంటి పరమ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. పుస్తకంలో ఏముందిరా, ఎవడు రాసినాడో వాడి మస్తకములో ఉండేది పుస్తకంలో పెట్టినాడు. ఎవడు రాసినాడో వాడి మస్తకంలో ఉండేది పుస్తకంలో పెట్టినాడు.
దాని చదివి మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఉండే గురువులు ఎట్లున్నారంటే ఈ మధ్యకాలంలో 10% పెరిగిన ఈ గురువులంతా కూడా ఎలాంటి గురువులు అంటే ఈ యొక్క పద్ధతినే అంటే ద్వైతాద్వైత విశిష్టాద్వైత అచలమనేటువంటి సిద్ధాంతాల పద్ధతిని తెలియకనే నివృత్తి మార్గంలో ప్రవృత్తి తెలియదు వీళ్ళకు. ప్రవృత్తి ఎవరికి తెలియదు. పుస్తకములో ఉన్నది చదివి చెప్పడం వరకు నేర్చుకున్నాం. ఇంకా సిద్ధాంతంలో ఏముందంటే రెండే, ఒకటి ఎరుక, రెండు పరిపు. అవునా కదా? ఈ రెండు అతి సులభం. మొరటోడు చెప్తాడు చదువు ఒక్కర్లేదు దీనికి. ఒకటి ఎరుక అంటే ఈ సమస్త ప్రపంచము రూపనామాలతో కూడిన సర్వ జగత్తంతా ఎరుక. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, పరబ్రహ్మము, 33 కోట్ల దేవతలు ఎరుక. కొట్టిపాడే ఈ విగ్రహాలకు పూజలు చేస్తే ప్రయోజనము లేదు, కొట్టేసేయి. ఇంకేం చేయాలా? నేను కూడా పుట్టలే, నాకు మూలము లేదు, మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఇది ఒక పెద్ద కళ. కళలో దోసిన శరీరాలు ఏలాగునో అలాగునే అశరీర గురువులము. ఇది లేనెరుక. శరీరము లేదు, ఇది మట్టిలో పుట్టి మట్టిలో పోతుంది. అర్థమైందా? ఇది లేనెరుక, లేకనే వచ్చింది లేకనే పోతుంది. దీన్ని తీసి పడేయి. పరిపూర్ణము ఒకటి ఉన్నది, అది పుట్టదు గిట్టదు, పుట్టే గిట్టే ఈ ప్రపంచము దానికి తెలియబడదు. అది ఎప్పటికీ శాశ్వతమై సనాతనమై అనంతమై ఆది మధ్యాంతరహితమై ఆవక్ మానస నగోచరమై ఉన్నది. అందులో ఇది వచ్చిపోతూ ఉంది. వచ్చిపోయే దీంతో నీకు పని లేదు. రానిది పోనిది బైరని తెలుసుకొని అందు నీ మనసు ఆడింది నువ్వే లేకుండా ఉంటే ఇంకా ఎరుకే లేకపోతే దాంతో ఏం పని నీకు? నేనే లేనని చేయి కలిగినాక దాంతో ఏం పని నీకు? ఇంకా అది నీకు దేనికి పనికి వస్తుంది? దేనికి ఉపయోగపడుతుంది? దాని ద్వారా నీకు మోక్షం కలుగుతుందా? దాని ద్వారా నీకు యశస్సు కలుగుతుందా? దాని ద్వారా నీకు ఉన్నత స్థితి కలుగుతుందా? ఎందుకు ఇలా చెప్తున్నారు? చెప్పిన మాట వాస్తవమే, ఇది తప్పని చెప్పిన నిజమేది. అయితే ఎవడు చెప్పాలి ఈ మాట? అనుభవించిన వాడు చెప్పాలా? బుక్కులు చదివిగా చెప్పాల్సింది. ఈనాడు ఉండేటువంటి 99% అచల గురువులందరూ కూడా యాన్నో ఒకడున్నాడు. ఏది? మొత్తాన్ని ఆచరించి అనుభవించి ఆ అతి సూక్ష్మాతి సూక్తమైన విశ్వవ్యాప్తమైన ఆ పరమాత్మ తత్వము, ఆ పరిపూర్ణ తత్వము లో నిలబడి అది ఘనమైనదని, అది నా మూలమని గ్రహించినవాడు, తెలుసుకున్నవాడు ఈ మాట మాట్లాడాడు. ఈ ముందు మాట్లాడాడు. తెలియకనే వీడు చెప్పిన మాట ఆ పెద్ద గురువు చెప్తే కరెక్టు, ఈ పెద్ద గురువు చెప్తే కరెక్టు, ఎవరు ఎక్కువ ఉపన్యాసం చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్టు, ఎవడు ఎక్కువ పెట్టకథలు చెప్తే వాడు చెప్పింది కరెక్టు, ఎవడు ఎక్కువ ఉపమానాలు చెప్తే వాడు చెప్పింది కరెక్టు అనేటువంటి భావనతో ఆ పలుకులను వల్ల వేసుకుంటూ శిలక పలుకులు పలుకుతూ అనుభవ జ్ఞానము లేకుండా మాట్లాడుతున్నారు. ఇది సత్యము. ఆనాడు చెప్పిన మహనీయులు ఇలా బోధ చెప్పలేదు.
వీళ్ళ స్వతంత్రంగా కల్పితము చేసుకొని మాట్లాడుతూ ఇది అదే అని అంటున్నారు. కానీ నిలదీసి అడిగితే సమాధానం లేదు. నిలదీసి అడిగితే అంతే. అడగకూడదు గురువులను, విమర్శించకూడదు. నువ్వు పాతకములో పడతావు, రవరవరవ నరకములో పడతావు. నరకమైన నీకు ఇంకా ఇది పుట్టలేదు నరకం ఎవరికి, ఇది పుట్టలేకపోతే మరణం ఎవరికి, ఇది పుట్టకపోతే జననం ఎవరికి? ఆ మూలాన్ని తెలుసుకున్నావా నువ్వు? తెలుసుకోలే. అంటే అనుభవ జ్ఞానము లేని మాటలన్నిటినో చెప్పుకుంటూ ప్రవృత్తి మార్గాన్ని అనుసరించకుండా కేవలం నివృత్తి మార్గము అంటే మాటలు మాత్రమే విని ఆ మాటలే అదే అనుకొని ఇది అనుకొని చిన్నపిల్లలు కదా బొమ్మలాట ఆడినట్టు నేను సీఎంను, నేను పిఎంను, నువ్వు పెళ్ళానివి, నేను మొగుడిని, అవునా కదా అని అనుకొని ఆటలాడినట్టు ఆడుకుంటున్నాడు తప్ప యథార్థ జ్ఞానం, ఆ యథార్థ దర్శనం, ఆ యథార్థ అనుభవంతో చెప్పే గురువులు ఏళ్ళ మీద కూడా లేరు. వీళ్ళంతా గ్రంథాలను కంఠాపాఠం చేసి చెప్పడం తప్పితే స్వజ్ఞానం నీ శుభానుభవాన్ని చెప్పేవాడు లేడు. బట్టి కందాతలు చెప్పడము, కథలు చెప్పడము, ఉపమానాలు చెప్పడమే తప్ప స్వజ్ఞానము కానీ స్వానుభవము కానీ లేదు. అందుకు ఇప్పుడు ఈ పౌర్ణానికి గురువుగారి ఉపదేశం, మళ్ళా పౌర్ణానికి పరిపూర్ణ దర్శనం, మళ్ళా పౌర్ణానికి గురువు. ఏమి సులభం ఇది మార్గం, సులభంబు అచల మార్గంబు. సులభం ఏంది? రెండే, నువ్వు లేవు, అది ఉంది, అయితే 5 నిమిషాలు సార్ ఈ బోధ చెప్పడానికి, అవునా కదా? అట్లా 5 నిమిషాలు బోధ విని నేను లేరుకను అది పరిపూర్ణం ఉంది, ఆ పరిపూర్ణ సోక్ని చేసినప్పుడు అంతటా ఉంది అని తెలుసుకొని అది నిజదైవము, ఇది కాదు. కాబట్టి ఈనాడు 33 కోట్ల దేవులు, యజ్ఞ యాగాదులు, క్రతువులు, పూజలు, పునస్కారాలు, వ్రతములు, తపములు, జపములు, ధ్యానములు, అనుష్ఠానములు ఇవన్నీ సున్నా, ఇదంతా మాయా లేదని చెబుతూ మళ్ళీ గురువుకు అనుష్ఠానం చేస్తున్నారు, మళ్ళీ గురువుకు పూజ చేస్తున్నారు, మళ్ళీ ఆరాధన చేస్తున్నారు, మళ్ళీ సభలు పెడుతున్నారు. ఎవరు చెప్తున్నారు? నువ్వు లేనెరుకు ఏం చెప్పాలి? దేని చెప్పాలా? లేనెరుకకు ఎందుకు ఇవన్నీ? నువ్వు పుట్టినలేదని అంటున్నావు కదా. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నే సాధన చేయి విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు, సాధనలందు మరిగితే రాకు, ఏ సాధనల జోలి నేవలని భాష చేసిదివని పరిపూర్ణ బోధ ఎరిగింతు పోకు, సాధనలందు మరిగితే రాకు. కందార్థం. మా దానికి ఏం చెప్తారు? ఈ మాట ఎవరు చెప్పినాడంటే సాధన సంపత్తి గల సాధకునికి చెప్పినాడు అని మళ్ళా అని అంటున్నారు. సాధన సంపద సాధకుడు గురువు కాడికి వచ్చినాడు, వాడిని ఇప్పుడు ఏ సాధన అక్కర్లేదురా అన్నాడు. నీకు ఏ సాధన అక్కర్లేదన్నాడు. ఆడ నిలబడు, నిజంగా నువ్వు నిజంగా గురుదేవుడు అయితే నిలబడు. మళ్ళీ ఇది కాదు అన్ని సాధన ఎవడు చేసిన సాధనలు నిత్యానిత్య వస్తు వివేకము, విమూత్ర ప్రభార విగామము, సమాధి శక్త సంపత్తి, ముముక్షరుడు వంటి శత్రువిధ సోపానాలలో ధీరుడై ఏంటి సన్నమాటల 4 నిత్యానిత్య వస్తు వివేకం, నిత్యమైంది ఏది అనిత్యమైంది ఏంది ఈ విశ్వములో అని తెలిసిన వాడంటే, అనిత్యమైంది ఈ దేహం అన్నాక ఆకలి, దప్పిక, తన మన ఏది ఉండకూడదు. గురువు వస్తాడు,
నాకు సేవలో గొప్పలే, నాకు డబ్బులు ఇలే, ఈ గురువులంతా సేవలు కప్పించుకోనికి, పూలమాల వేసుకొనికి, డబ్బులు ఇప్పించుకోనికి. ఒక సభ జరిగితే 100 మంది గురువులు పోతే 3-4 గంటలు 100 మంది చెప్తారా? 3-4 గంటలు 100 మంది చెప్తారా? గంట సేపు సన్మానాలే. వాని జీవులే మా శిష్యుడు నూరా, ఈడు మా శిష్యుడు నూరా అని పైనుండే పెద్ద పెద్ద గురువులంతా వాళ్ళ శిష్యులంతా పిల్లంపుకొని వాళ్ళకందరూ సన్మానం చేసి శాలవాళ్ళు ఇచ్చి డబ్బులు కవర్లు మా ఆయన కవర్ ఇలే అని చాలా గురువు తెచ్చిన కవర్లు ఇప్పించి తతంగం అంతా గంటన్నర జరుగుతుంది. ఆ 3 గంటలు ఉండదు 1.5 గంట. ఆ 1.5 గంటలో ఆ స్టేజ్ మీద ఒక 10 మంది ఉంటారు. వాళ్ళలో ముగ్గురే చెప్పేది, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, మహాన్ వచ్చే మొదటి ఉపన్యాసకుడు. ఆడికి 2 గంటల టైం అయిపోతారు. 2 గంటల టైం అయిపోతారులే, అందరు వేసిపోతారు. ఒక్కండ అక్కడ బస్సులు పోయేవాళ్ళు, ప్రయాణం చేసేవాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఎవరు ఉంటారు? శాలలుగా పెద్ద కూడా పోతారు. సంకల బ్యాగ్ వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఆ కార్యక్రమం చేసేవాళ్ళు ఉంటారు ఒక 20-30 మంది. వాళ్ళు బోకులు దొంగకుంటా, ఇచ్చాకలు చేసుకుంటా, కసువులు దొబ్బుకుంటా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఈడ ఉండే గురువులే వాళ్ళకు పగల కాడ బస్సు లేకపోతే రాత్రి రైల్లోకి పోయేవాళ్ళు. అటువంటి వాళ్ళు మనం రాత్రి లేకపోయేది అనుకునే వాళ్ళు నిమ్మలబడి ఆడ చెప్పింది వింటా అంటే గురువులే వినాల్సింది తప్ప శిష్యుడు ఒక్కడు వినేవాడు ఉండడు. నేను చాలా సభల్లో పోయి చూసినాను. ఏడైనా అంతే. దానికి ఎందుకు పోవాలా? అందుకే నేను నిర్ణయం తీసుకుని ఈ మధ్య పోవడం లేదు సభలకి ఎక్కడ. నేను పోయేసరికి నాతో కనీసం 1-2 గంటలు ఉపన్యాసం చెప్పిస్తే నేను వస్తా, లేకపోతే నేను రాను. నువ్వు డిబేట్ పెట్టు కావాలంటే 1000 మందిని కూర్చోబెట్టి నేను కూర్చుంటా కుర్చీలో. ఎవరు ఏ ప్రశ్న నేను సమాధానం చెప్తా. ఆధ్యాత్మికపరమైనటువంటి ఆత్మ, పరమాత్మ, దైవము, పరిపూర్ణము నువ్వు ఏది అడుగుతావు అడుగు. అన్ని చదువుకున్నా నేను. ఏది అనుభవపూర్వకంగా బుక్ చదవలే. 40 ఏళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను ప్రయాణం చేసిన. ఎందరో గురువులను ఆశ్రయించిన, ఎన్నో పద్ధతులు ఉన్నా, ఎన్నో శ్రమలు పడ్డా, ఎన్నో సాధనలు చేసిన. తెల్లడితో 3 లేచి సాధనలు చేసి చిట్ట చివరికి ఏదైతే దైవమో అది ఎక్కడ లేదు. ద్వైతము కానీ, అద్వైతము కానీ, విశిష్టాద్వైతము కానీ, అచలము కానీ, బౌద్ధము కానీ, జైనము కానీ, శాక్తేయము కానీ, ఇలా ఎన్నో మతాలు ఉన్నాయి. క్రైస్తవము కానీ, ముస్లిం మతము కానీ, హిందూ మతము కానీ, ఎన్నో మతాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. వీళ్ళందరూ చెప్పేది ఏమంటే ఒక దైవాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతే కదా? ఎవడు చెప్పినా దానికోసమే కదా, దేవుని కోసమే కదా. ఈ ఆధ్యాత్మిక భాష వచ్చింది దానికోసం, అవునా కదా? ఏదైతే గొప్పదో, ఏదైతే సత్యమో, ఏదైతే నిత్యమో, ఏదైతే సనాతనమో, ఏదైతే జనమరణం లేదో, ఏదైతే సాగు పుట్టుక లేదో, ఏదైతే శాశ్వతంగా ఉందో, ఏదైతే అత్యంత శక్తివంతమైందో, ఏ దానిలో అయితే సమస్త విశ్వం దాగి ఉన్నదో అది నేనై ఉన్నాను. దీన్నే తత్వమసి మహావాక్యం చెప్తాను. చతుర్వేద మహావాక్యంలో తత్వమసి, తత్తు అది ఏంటది? నువ్వు ఏదైతే గొప్పదంటున్నావో, ఏదైతే సత్యమవుతున్నావో, ఏదైతే శాస్త్రం ఉంటున్నావో, ఏదైతే కదలదంటున్నావో, ఏదైతే నాశనమో కాదంటున్నావో, ఏదంటే అత్యంత శక్తివంతం అంటున్నావో, దేనైతే బృహత్ అంటున్నావో అది త్వం, నేను.
అసి అయి అది నేనై ఉన్నా. ఇది మూలం. అది నువ్వు కాకపోతే నీకు ఆ విద్య ఎందుకుందా? ఎందుకయ్యా విద్య? అది నువ్వు కాలేనప్పుడు నీకు విద్య ఎందుకు? ఇంకా ఆ పక్కకు పోవాల్సిన అవసరమే లేదు. ఈ మానవుడి ప్రయత్నం అంతా ఏంది? ఏ దాని చేత అయితే ఇష్ట జరుగుతుందో, ఏ దాని శక్తి చేత ఇది పెరుగుతుందో, జీవనం కొనసాగిస్తుందో, ఏ దాని శక్తి చేత లయమవుతుందో అది ఏంది దాన్ని తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నం చేశారు. దీన్ని రకరకాలుగా చెప్పినారు, అనేక విధాలుగా చెప్పినారు. అటువంటిది నీవే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలా. పరిపూర్ణుడను, నేను పరిపూర్ణుడను. నాలో ఇసుమంతైనా కొదవ లేదు, మత్స లేదు. పరిపూర్ణుడు ఏమంటే నిండు, ఎలితి లేని, పూర్ణం. పరిపూర్ణం అంటే పూర్ణం, నిండుగా ఏదైతే ఉందో అది నేనే, అది నా స్వరూపమే అనేటువంటిది. విశ్వరూపం నా రూపమే. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో విశ్వరూపాన్ని తన దేహంలో చూపించినాడు. విశ్వాన్నంతా ఇదే నా విశ్వరూపము, నా స్వస్వరూపము. చూడు అర్జున, విశ్వం మొత్తం తనలోనే ఉంది. అట్లాగే సమస్త విశ్వం అంతా నాలో ఉంది. నేను సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎవరు చెప్తే మనకేమేంది? నిజం ఎవరు చెప్తేనేముంది? యేసు ప్రభు చెప్తేనేమి, బైబుల్ చెప్తేనేమి, ఖురాన్ చెప్తేనేమి. ఇంకా నీకు తారతమ్యం ఉందే? కులము లేదు, మతము లేదు, లింగము లేదు, జాతి లేదు, స్వగత విగత భేదములు మనకు లేవు. స్వజాతీయ విజాతీయ విగత భేదములు లేవు. సర్వం కలివితం బ్రహ్మ. ఇంక మతాలే ఉంటాడు. మతాలు మళ్ళా క్రిస్టియన్స్ వేరు, ముస్లిమ్స్ వేరు అంటున్నావంటే నువ్వు మాయలో పడ్డావు. అందరూ దేవుని కోసమే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఒక ఆచారం పెట్టుకున్నారు. ఆ ఆచారం ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం కొన్ని పద్ధతులు, ఆ పద్ధతుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ఎత్తుతున్నారు. అందరూ క్రిస్టియన్స్ దేవుని ఎత్తుతున్నారు, ముస్లిమ్స్ దేవుని ఎత్తుతున్నారు, హిందువులు దేవుని ఎత్తుతున్నారు. ఆ దేవుని తెలుసుకోలేకండి అందరూ అగసాట్లు. దైవమొక్కండు ఎను మాట దాత్రిలోన సహజముగా పలుకుచుందురు సర్వజనులు. అతనిని గానగా అందరూ అందులైరి. అతనిని గానక అందరూ అందులైరి. ఒకడే చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఒకడే దేవుడురా ఈ లోకములో నా వెలసెనురా. రామ రామ రామయని కొందరురా, అల్లాయని మరి కొందరురా. రాముడు ఒకడే, అల్లా ఒకడే, వాదమేలరా భేదమేలరా. ఈ రూపాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అందు నుంచే వచ్చినాయి. అది సత్యము, అదే నేను. అదానికి దూరంగా నేనేరా, ఏ నోటను విన్నా నేనేరా. నాలో 4 వేదములుందును ఉపనిషత్తుల నెల్ల భాష్యములు. సన్ను తింటుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయునిగా. నేనేరా, ఏ నోటను విన్నా నేనేరా. దాన్ని రమణమాట చెప్తున్నాడు. నువ్వు ఎవరో తెలుసుకో. నేనెవరు తెలుసుకో. అంటే నివృత్తి మార్గం అయితే సింపుల్గా ఉంటుందని, ప్రవృత్తి మార్గాన్ని వదిలిపెట్టి, అంటే ఏ సాధనలే, ఏ ప్రయత్నం లేక నివృత్తి అన్నీ సున్నా దృష్టి. ఇది ఎరుకప్పో, ఇది పరిపూర్ణం అయిపోయాయి.
2 నిమిషాల్లో బోధ ఫినిష్. 2 నిమిషాలు. నేను రాదు ఇప్పుడు కాదు, మా గురువు గారు ఉన్నప్పుడే కాదరబాదర ఆశ్రమ సభలో చెప్పిన నేను, నీ పరిపూర్ణ బోధ అంతా నేను సిటికలో చెప్తాను చెప్పిన, సిటికలో చెప్తా నేను పరిపూర్ణ బోధ. నిమిషం సార్ టైం. 12 ఏళ్ళు ఎందుకురా? 12 సంవత్సరాలు గురు పంచకాసి ఆ గురువు సేవ చేసి తనమన ధనములను అర్పించి శత్రుమిత, నేనుగా పనిలే, సంసారం లేదు, భార్య బిడ్డలు లేదు, అవునా కదా, చేయాలని చెప్తే ఒక మహానుభావుడు చెప్పినాడు. చెప్తే వెనక మరి నాకు ఇచ్చాను, నువ్వు చెప్పు స్వామి అన్నారు. నేను చెప్పిన దేవుడెవరో నిజదైవం ఏదో సిటికలో చెప్తాను చెప్పి నేను. 12 సంవత్సరాలు అక్కర్లేదు, నువ్వు కూర్చోనా ముందర 2 నిమిషాల్లో మొత్తం చెప్తాను నేను. 2 కందార్థాలలో పరిపూర్ణ బోధ చెప్తున్నా. వీడియో పెట్టాను నేను మన దాంట్లో. 2 కందార్థాలలో కంప్లీట్ పరిపూర్ణ బోధ, 2 కందార్థం చెప్పి మొత్తం వివరం చేసినప్పుడయ్యా 2 కందార్థాల్లో ఉన్నాయి పరిపూర్ణ బోధ, ఆత్మబోధ. ఆత్మబోధకు ఒక కందార్థము, పరిపూర్ణ బోధకు ఒక కందార్థము. ఈ ఆత్మ పరిపూర్ణం వేరు కాదు, వేరే చెప్తున్నారు అనుభవము లేక. ఎందుకంటే తాను ఏనాడు తినలే. వాడు తీపి వేరు లడ్డు వేరు అంటున్నాడు, తీపి వేరు బెల్లం వేరు అంటున్నాడు, చంద్రుడు వేరు వెన్నెల వేరు అంటున్నాడు. చూడు ఎంత, చంద్రుడు వెన్నెల వేరైతుందా? మరి తీపి లడ్డు బెల్లము వేరా? 2 ఒకటే కదా. మరి 2 పదార్థమేమో మాయ అంటున్నావు, అందులో ఉన్న ఎసెన్స్ ఉంది, అందులో ఒక ఎసెన్స్ ఉంది, అందులో ఒక తీయదనం ఉంది, అది వేరంటున్నావు, అవునా కాదు? ఎట్లా వేరైతే ఇవి 2 వేరంటున్నావు? దేహము వేరు ఆత్మ వేరు అంటున్నావే, నువ్వు చూపించగలవా ఆత్మను దేహానికన్నా వేరుగా? ఏ పిచ్చోడా, నీ అణువురు నకసిక పర్యంత్రము పరమాత్మ స్వరూపం ఈ దేహం. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉన్న జీవుడే దేవుడు అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తున్నారు. అటువంటి దాన్ని వదిలిపెట్టి ఇది మాయ, ఇది రొచ్చు కుంత, ఇది సీము నెత్తురా ఏమి, తర్వాత ఇది పొయ్యేది, ఈ బుద్ధింట్లో రేపు మంట్లో, అసలు పుట్టనే లేదు, పెళ్ళాము మాయ, పిల్లలు మాయ, భార్య మాయ, మొత్తం మాయ. ఇంకా మాయగా ఏంది? నువ్వు మాయ, నువ్వు మాయ. అంటే జగమే మాయా, బ్రతికే మాయా. బ్రహ్మసత్యము జగత్ మిథ్య, బ్రహ్మసత్యము జగత్ మిథ్య. ఎట్లవుతుంది బ్రహ్మసత్యం జగత్ మిథ్య అని ఒక్కడన్నా ఆలోచన చేస్తున్నాడా? అఖిలమంతయు బ్రహ్మంబు, బ్రహ్మం అఖిలం అని చెప్పారు మళ్ళీ వాళ్ళే. అఖిలమంతయు బ్రహ్మంబు, బ్రహ్మం అఖిలం. ఏం పుల్లయ్య, ఇదంతా బ్రహ్మమే అన్నారు. సర్వం కలివిదం బ్రహ్మం అన్నారు. మొత్తం బ్రహ్మస్వరూపమని మళ్ళీ బ్రహ్మసత్యము జగత్తు మాయ అంటే ఎట్లా? ఇది అనుభవమైన మాటలా, అనుభవం లేని మాటలా? రాసిన మాటలను నేర్చుకొని చెప్తున్నావా కంఠపాఠం చేసి? నీకు అనుభవ జ్ఞానం లేదా? అనుభవ జ్ఞానము లేనంత వరకు 2గానే కనపడతాయి నీ దృష్టికి. అనుభవం అయితే నోరు మూసుకుంటావు. 2 అని చెప్పడానికి నీ మనసు అంగీకరించదు. నీ మనసు, నీ జ్ఞానం అక్కడ అణిగిపోతుంది. అందుకే రమణ మహర్షి సైలెంట్, మౌనం దాల్చిన. ఏం చెప్తాడు? అది వేరు ఇది వేరు అంటే నేనెవరో తెలుసుకోరా? ద్వంద్వమాయ. అది ద్వంద్వమవుతుంది. నీవు అద్భుతీయుడు, పూర్ణ మద్భయ మకండ చైతన్య స్వరూపుడవు. అది ఎందుకురా వీటికి ఇది లేదని లేదంటావు? లోకమంతా కావాలి నీకు, ఆశలు లేదంటావు.
లోకమంతా కావాలి. ఎంత ఆశ ఉందంటే, నాకు ఏ ఆశ లేదు, నేను అన్నీ వదిలిపెట్టినా, ఉద్యోగం వదిలిపెట్టినా, పిల్లలను వదిలిపెట్టినా, పిల్లలను వదిలిపెట్టినా. ఎవడు చెప్తాను నీ మోసం మాటలు? అన్నీ వదిలిపెట్టి చెప్పకుండా పోను, సభకు వచ్చి చెప్పకుండా రోడ్డు కాడికి బస్ ఎక్కిపో. ఉంది ఆ దొమ్మ నీకు? అమ్మా నేను పోయేస్తామంగా, ఏమో చూడండి ఇంకా అంటే వాడి కింద ఉండరు శిశువు, పరమానంద శిశువులు అంతా. స్వామి పోతాడమ్మా, స్వామికి ఇచ్చే ఇంకా పోతాడు కదా, మళ్ళీ బస్సు పోతుంది అంటే వాళ్ళు పల్లెముడు తీసుకొచ్చి తాంబూలం ఇచ్చి 5,000 6,000 లెక్క ఇచ్చి అప్పుడు పోయిస్తామా, సంతోషమేనా? మళ్ళీ పిలిచండి, మళ్ళీ వస్తాను, నేను ఎప్పుడైనా వచ్చా. ఎందుకు లెక్క వచ్చండి? నిజం ఇది. నేను ఎందుకు ఇంత నిశ్చితంగా చెప్తున్నానంటే, బ్రహ్మ విద్య భ్రష్టు పట్టింది, బ్రహ్మ విద్య భ్రష్టు పట్టింది. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల పూర్వం ఉన్నాడు మహానుభావుడు, మా దేవుడు రమణయ్య స్వామి, మా గురుదేవుడు. ఏనాడైనా కానీ ఒక్క రూపాయి చెయ్యి సాసి అడిగినోడు కాదు. ఆరాధన చేస్తే మా గురువు ఒక సెకండ్ కూడా ఆరాధన కోసం ఆలోచన చేయడు. నిజం పుల్లయ్య, ఇన్ని ఆశ్రమాలలో ఆయన గెస్టుగా వచ్చిపోయేవాడే. స్వామి పలానా రోజు ఆడ చెప్తామంటే ఆ పలానా పెట్టుకోకుండా అంటే ఇంకా అది మేమే కింద మింద పడి ఆడలెక్క అడకొచ్చి ఈడలెక్క అడకొచ్చి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి అన్నీ చేసి ఆయన వచ్చి కూర్చుంటాడు అంతే. ఆయనకు సంబంధమే లేదు, రాగినయ ఫస్ట్ ఆయనకు సంబంధం లేదు, ఆయన ఇంక్లూడింగ్ కానే కాడు. ఎంత చేసుకుంటే వచ్చి కూర్చొని తిరిగించి ఆనందపడి బాగా జరిగింది ఆయన అంతే. ఇంకా మేమే మళ్ళీ ఇది ఇంత లెక్క వచ్చింది, ఖర్చు అయింది, ఇంత మిగిలింది అని ఆ మిగిలిన లెక్క మళ్ళీ ఆ 10 మంది నువ్వు తీసుకుంటాను, నేను తీసుకుని 2 రూపాయలు మళ్ళీ ఆరానికి ఇవ్వాలి ఆయన అని అంటే అట్లా మిగిలిచ్చి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు లెక్క జమ చేసినాం పుల్లయ్యా మేమే. రాబట్టి గురువు చేతి నుంచి రూపాయి డబ్బులు తీసుకునే లేదు. గురువు ఆరాధన గురించి ఆలోచనే, పూజ చేయాలని కానీ పౌర్ణం పూజ చేయాలి కానీ ఆయన మనసులోనే. శిష్యులందరూ స్వామి పౌర్ణం వచ్చింది, స్వామి పలాంతేది, ఎన్ని వచ్చేది అయినా పలాంతేది చేస్తాం సార్, వస్తా నేను నాకు జాబు రాయండి, ఎన్ని ఫోన్లు లేవు, నువ్వు జాబు రాస్తాను, ఇండియన్ లెటర్ రాస్తాను జాబు, పెద్ద దండికి రాయాలని సన్న చదువు రాచారు. ఆ జాబు చూసుకొని ఆయన పౌర్ణానికి ఇచ్చాడు, రోజు ముందు వచ్చాడు, పూజ చేసుకుని మళ్ళీ పోయాడు. షార్ట్కి మేము ఇచ్చేవాళ్ళం స్వామి దక్షిణ రూపంలో. అట్లా మహానుభావుడు ఎవరితో కానీ 1 రూపాయి డబ్బు తీసుకుని, డబ్బు అవసరం లేదు మా, డబ్బు దేనికి అవసరం? ఆయనకు అన్నీ మేము ఇవ్వచ్చు అన్నాం. నా డబ్బు తెంపలేదు ఆయనకు. ఆశ్రమం మేమే కడితేమి, పూజలు మేమే చేస్తేమి, ఆరాధనలు మేమే చేస్తే ఆయన డబ్బుతో పనే లేదా మహానుభావునికి. మేము పిలుచుకొచ్చి స్వామి ఆరాధనకు రానని పిలుచుకొచ్చుకుంటాం, ఆయన ముందు పెట్టుకుని ఆరాధన చేసుకుంటాం, మళ్ళీ ఆరాధన పోతే ఆయన మేము సాగం. అవునా కదా? ఇది పద్ధతి పూర్వకాలం. అప్పుడు ఇప్పుడేంటి ఇది పంచాయతీ, అవునా కదా? ఎందుకున్నారు ఒకటిగా? వాళ్ళు 0 నుంచి పైకి వచ్చిన వాళ్ళు. భక్తి, నవవిధ భక్తులు, అష్టాంగ యోగములు, పంచముద్రలు, ధ్యానము, తపస్సు, యజ్ఞము, యాగము అన్నీ చేసి అనుభవించి ఆ కష్టాలన్నీ పడి ఆ పరమార్థత్వం ఎట్లాంటిది రుచి చూసి అనుభవించి వచ్చిన వాళ్ళకు ఉంటుంది ఆ శ్రద్ధ. ఊరికి ఇదేది అది ఇది పోంటే మీకేమొచ్చింది, మీకు ఆ జ్ఞానం ఏం చూస్తుంది, ఆ శ్రద్ధ ఎక్కడికి వచ్చింది? రాదు. అట్లా ఇప్పుడు 1కి 100 మంది, ఒక్కొక్క గురువుకు 100-200 మంది శిష్యులు, వాళ్ళంతా గురువులే. సంవత్సరానికి 100 మంది 50 మంది గురువులు అవుతున్నారు ఒక్కొక్క శిష్యు, ఒక్కొక్క గురువు కాడ. ఏం పుల్లయ్యా, ఈ సంవత్సరము ఆంధ్రదేశం అంతా కూడా 1000 మంది ఉంటే మళ్ళీ సంవత్సరం 2000 అవుతున్నారు, 3000 కూడా అవుతున్నారు, మళ్ళీ సంవత్సరానికి 5000, సంవత్సరం 10,000 మంది గురువులు అవుతున్నారు. యాడుచున్న గురువులు తండవుతున్నారో గురువులే ఉన్నారు. ఒక సభకు పోతే 200 మంది గురువులు వస్తాడు.
పోయిన సంవత్సరము మా శిష్యుడని అయిపోయినాడు స్వామి, గురువు చేసిన నేను. ఇది ఏంటిరా, ఎట్టడి గురువు చేసినావు? మళ్ళీ మీరే 12 సంవత్సరాలు సేవ చేయి అన్నీ అన్నారు కదా, అది 2 ఏళ్ళనే చేస్తున్నాం అంత సేవ. సంవత్సరం తిరగకముందు వాడి పక్కన కూర్చున్నాడు, కూర్చోడు కూర్చోండి. మా శిష్యుడు కళ్ళు కడగండి, పూజ చేయండి, శాలువా కప్పండి, దక్షిణేయండి. దేనికోసం ఇదంతా? ఎవరిని ఉద్ధరించాలని, ఏమి సాధించాలని? కాబట్టి బ్రహ్మ విద్య అనేది వ్యాపారమైంది. అనుభవ జ్ఞానం ఎవ్వరికి లేదు, శాస్త్రజ్ఞానం ఉన్నది. శాస్త్రజ్ఞానం అడుగుతున్నవారు అన్నాడు మా గురువుగారు దూరమయ్య స్వామి. మరి ఆ శాస్త్రజ్ఞానం అడుగుతావరా? నీ అనుభవ జ్ఞానమే నీకు చిరకాలం తోడుంటుంది. అనుభవాన్ని పెంచుకోండి అని చెప్పేవాడు. అట్లా ఆ విధంగా ఈ బ్రహ్మజ్ఞానాన్ని మేము కొన్ని సంవత్సరాల తరబడి గురు సేవలు చేసి తెలుసుకున్నాం కాబట్టి దాని విలువ మాకు తెలుస్తుంది. ఇది అనుభవ జ్ఞానం. ఇంకా బుక్ చదివి కూడా బుక్లో పక్కది రాదు మనకి, బుక్లోదే. స్వజ్ఞానం లేదు, అలా అయిపోయింది. ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్పుకుంటే ఏంది బా చెప్తాను, ఎట్లా చెప్తాను స్వామి. ఈరోజు ఉదయం పార్కులో మూర్తి స్వామి నేను కలిసినాం. ఏదైనా నాకు మంచి మాటలు చెప్పు స్వామి అని అంటే ఆయన వచ్చింది, ఆయన చెప్పినాడంతా. లాస్ట్లో ఒక అరగంట సేపు పార్కులో కూర్చొని నేను చెప్తా విన్నా. అంటే దేవుడు ఎవరో కాదు, నీదే దేవుడు. ఈ దేహము ఒక దేవాలయం. అహం బ్రహ్మస్మిని వేదం చెప్పింది, అది నిజం, అబద్ధం కాదు. నేనే దేవుడు అన్న తర్వాత దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఎలా ఉన్నాడు? ఈ దేహం ఎలా ఉంది? నిరంతరం మోసాలు, దేశాలు, అసూయలు, ఓర్వలేనితనము, అవునా కాదు? ఒకరినొకరు పోల్చుకోవడము, ఆయనకు చేసినారు నాకు చేయలే అని భేదాభిప్రాయాలు, భేదభావాలు, వాడు చెప్పింది తప్పు, నేను చెప్పింది రైట్, మోసం, దగ, అన్యాయం, అధర్మం, ఇవన్నీ దేవునికి ఉంటాయా? ఆలోచించండి, ఆలోచించండి స్వామి, ఆలోచించండి. ఎలా ఉన్నావు నువ్వు? దైవాంశ సంభూతుడివి. ఏం తింటున్నావు? ఏం తాగుతున్నావు? నీ ప్రవర్తన ఏంది? నీ మాట ఏంది? నీ జ్ఞానం ఏంది? నీ నడవడిక ఏంది? నీ బుద్ధి ఏంది? ముందు దీన్ని చక్కబెట్టుకో. శరీర మాంద్యం కడుధర్మ సాధనం. ఈ శరీరం లేకపోతే నువ్వే లేవు, దేవుడు లేడు, దయ్యం లేదు, ఏంది లేదు. నీతోనే మొత్తం పోయింది, నీతోనే సర్వనాశనమైంది. ఏం పోలయ్యా? పోలేదా? ఏమన్నా మిగిలినాయా? నీ ఆనవాళ్ళు ఏమన్నా? నీ ఆనవాళ్ళు మిగలలే, నువ్వు పోతే అన్నీ పోయినాయి. నీవంటే ఎవరు? దేహము నీవంటే. పుల్లయ్య అంటే ఎవరు? లోపల ఉంది ఒకటి, దాన్ని ఆ పుల్లయ్య వెళ్ళింది. వీళ్ళు చెప్తారు వేదాంతులంతా, ఈ దేహం కాదురా, ఇది జడము మట్టిలో పోతుంది, దీని లోపల ఉంది ఆత్మ, దానికి మరణం లేదు, అది అంతటా ఉంది, చూపి. నువ్వు బతుకున్నప్పుడు చూపించావా, సచ్చినాకు చూపించావా? నాకు చూపి. ఇది నేను చెప్పేది తర్కము కాదు, నిజం మాట్లాడుతున్నాను. దేవుడు అంటే నేనంటే ఈ శరీరం. మరి శరీరం దైవం అయితే ఆ దేవీ దేవత లక్షణం నాకు ఉండాలి. మరి దేహాన్ని ఎట్లా చూడాలి? నువ్వు చాలా పవిత్రంగా చూడాలి దేహాన్ని. ఇది ఒక దేవాలయం కదా. దేవాలయము లోపల దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇష్టడకలు ఆడకూడదు, మందు తాగకూడదు, ధూమపానం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయొద్దు, టక్కర్లు చేయొద్దు. అవునా కదా? పెద్దలు చెప్పారు కదా ఇవన్నీ.
చెయ్యొద్దు. ఎవరు దేవాలయం లోపల అంటే కాంపౌండ్ లోపల పోతే అయిపోయాయి, నువ్వు మారిపోవాలి. అవునా కదా? మరి ఈ దేహంలో ఉన్న నీవు ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు? ఏం తాగుతున్నావు? నీ ప్రవర్తన ఏంది? నీ మాట ఏంది? నీ మనసు ఏంది? నీ బుద్ధి ఏంది? ఈ హీనమైన బుద్ధి ఏంది? ఈ దగాకోరుతనం ఏంది? ఈ మోసం ఏంది? ఈ అన్యాయం ఏంది? ఈ అవినీతి ఏంది? ఈ అధర్మం ఏంది? ఎవరు నువ్వు? దేవుడివా, రాక్షసుడివా? ఒక్కసారి నువ్వు విమర్శ చేసుకో. పవిత్రంగా మారు. ఈ పవిత్ర దేహం మారు. ఎప్పుడు 90 ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఈ మారు మనసు నువ్వు పొందినావంటే ఆ బుద్ధి నేను పుట్టిన అనుకోను. అందరూ నువ్వు బతికుండి కూడా నిష్ప్రయోజనం, సచ్చిన శవంతో సమానం నువ్వు అని చెప్తే చింత చేసిన ఏం మాట్లాడలేదు. ఏరా మామూలు మైండ్ పని చేయలే, బూటింగ్ జరుగుతుంది. ఎవరి కోసం ఈ నేను చేసేదంతా? దొంగతనాలు, మోసాలు, అధర్మాలు, అన్యాయాలు, తల్లి బిడ్డలు, భార్య కొడుకులు, బంధువులు, స్నేహితులు అందరితో తిట్టించుకుంటున్నామే, అందరికీ అన్యాయం చేస్తున్నామే. ఎట్లా? దీనికి ఎట్లా? మరి మనను మనం ముందు సరి చేసుకోవాలి కదా. నిన్ను నువ్వు శుభ్రం చేసుకో. దీన్నే స్వవిమర్శో మోక్ష. స్వవిమర్శో మోక్షగా నిన్ను విమర్శ చేసుకో. అరే నేను చేసేది కరెక్టా కాదా? నా మాట, వైఖరి మాట, మంచి మాట మాట్లాడు. నా బుద్ధి, నా తెలివి, నా మనసు ఎలా? మోసం, పగ, నీ యొక్క అవసరాల కోసం నువ్వు మాటలు మారుస్తావా? మాటలు మాట్లాడతావా? నీ పని జరిగితే ఒక మాట, జరగకపోతే ఒక మాటనా? నీ మాట ఇంటి ఒక మాట, మాట వినకపోతే ఒక మాటనా? డిఫరెన్స్. ఏం చేస్తున్నావు? నువ్వెవరు? విమర్శ చేసుకో, మారు. నువ్వు ముందు ఇంకా మిగతా విషయాలు దేవుని పోని వదిలిపెట్టు, దాంతో పనిలే. నువ్వు చేతనైందా ఊబిలోంచి తప్పించుకోనరా, లేకపోతే అన్నిటి వదిలిపెట్టి పారిపోని వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి పారిపో. ఎందుకు? నువ్వు కూటస్థ మండూకమ్మల పట్టుకుని ఉన్నావు అందరినీ. నిన్నెవరు పట్టుకోలే, నువ్వే అన్నిటి పట్టుకున్నావు. నిన్నెవరు పట్టుకోలే. ఈ శరీరం దేన్ని పట్టుకోదు, గుర్తించుకోండి. ఈ శరీరం దేన్నైనా పట్టుకుంటుందా? సక్కావు కూడా. దీనికి తైలిచ్చినాం మనం శరీరానికి. శరీరం వేసుకోలేదు, దీన్ని శరీరం వేసుకునిందా? ఎంపలయ్యా మనం తైలిచ్చినాం, కమ్మలు తైలిచ్చినాం, ముక్కురాలు తైలిచ్చినాం, కాళ్ళ కడాలు తైలిచ్చినాం. నీ శరీరం పని నువ్వు తైలిచ్చినావు కానీ శరీరం దేన్ని పట్టుకోలే. తగిలితే జారిపోతాయని మర్రబెట్టి బిగించినాం. ఏదో బంగారు పోతే మళ్ళీ సంపాదించుకుని విలువైందని నువ్వు దాన్ని డై పెట్టి, ఒకే డై పోతే మళ్ళీ ఎప్పటికడ డై బాగా పెట్టి వేరే మర్ర పోయి ఊడిపోతుందని. మరి ఈ దేహానికి మోహం ఉంటే అది పట్టుకోవాలి కదా. కాబట్టి నీ దేహము దేన్ని పట్టుకోదు, గుర్తించుకోండి. దేన్ని పట్టుకోదు, అన్నిటినీ నువ్వే పట్టుకున్నావు. కానీ శరీరం మాత్రము దేన్ని మనసు పట్టుకుంది. అన్నిటినీ శరీరం దేన్ని పట్టుకు. చెప్పులు కూడా ఎప్పుడప్పుడు ఇంటికి పోయినా ఇసు బాధంగా అనిపిస్తుంది. అవునా కదా? గుడ్డలు పౌలంతా పొద్దునే బాగా గంగిసొక్క పంచ కట్టుకొని పోయినావు, ఇంటికి వచ్చా ఏం చేస్తాను? పట్ట అని ఇప్పేసి అటు గుడ్డ చుట్టుకొని ఫ్రీగా పడు. అవునా కదా? బరువు అవుతుంది. ఏ ఆడేమో పట్టు చీర కట్టుకొని ఒడ్డానం పెట్టుకొని వంకీలు పెట్టుకొని ఉండమను ఒక రోజు అంతే నరకట ఉండమను. ఏముంటుందో? ఉంటుందా? ఉండదు. ఇంటికి పోదాం అని బెడ్రూమ్లో మొత్తం ఇప్పేచ్చాయి. అవునా కదా? అంటే దేహానికి ఏమీ అక్కర్లేదు. దేహం నీ మనసు పెట్టుకుని
కాబట్టి ఇదే దేహమే దైవం, ఇది దేన్ని పట్టుకోదు. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసన అంటారు. ఇలాంటి నిజాలను మనము తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రయాణం చేయాలి. పవిత్రమైన ఈ దేహాన్ని చక్కగా కాపాడుకోండి. అందుకని ఒక్క బొక్కకి వేసుకోకండి, ఆరోగ్యం దెబ్బతింటాయి. ఎప్పుడు ఎట్లంటే మనం అందంగా కనపడాలి, సమాజంలో గౌరవంగా కనపడాలి. ఎప్పుడు యాలేసుకొని మొక్కం మూసుకొని సావు దాని బదులు. ఎందుకంత కర్మ, ఏం బాధ, ఏం పోయిందని చిన్నదానికి పెద్దదానికి దిగులు పడేది. మళ్ళా కొంతమంది అలగటలు, రకరకాల మనుషులు ఉన్నారు. పరమాత్మ ఎందుకు అయింది మనకు అవసరం? ఏం అవసరం? దేనికన్నా పనికొచ్చాయి? నో. అందరితో ప్రేమగా మాట్లాడండి, అందరితో మంచిగా ఉండండి, అందరినీ ప్రేమించండి. లోక సమస్త సుఖిన భవంతు, సర్వోజన సుఖిన భవంతు, మమాత్మ సర్వభూత అంతరాత్మ. నాలో ఉన్న ఆత్మస్వరూపం సర్వభూతంలో ఉన్నది, అందరూ నా స్వరూపమే, అన్యదా రెండో వస్తువు విశ్వంలో లేదు. నీవే నేను, నేనే నేను, నీకు నాకు భేదము లేదు అనేటువంటి ధీరత్వము, అంత మంచి మనస్సు, మంచి బుద్ధి కలిగి నిరంతరము ఈ శరీరాన్ని మంచిగా చూసుకోండి. దేహాన్ని చిన్నది వస్తాను డాక్టర్ కాడికి చూపించుకోండి, వైద్యం చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే ఒక్కసారి చెడిపోయిందా బాగా అర్థమైందా? ఎవరికైనా కానీ ఒకసారి దెబ్బతిన్నిందే అది బాగా కాదు. కాబట్టి దయచేసి బతికినాళ్ళు మంచిగా బ్రతకండి, మంచి ఆహారం తీసుకోండి, బాగా నిద్రపోండి. పని ఎక్కువ చేయాల్సిన అవసరం లే. అంత భూ కోసం జీవితాంతం పని చేయాలన్నా ఒక బ్రష్ భూ కోసం ఏం చేయాలి? ఓ పిల్లప్పుడు చేసి పెట్టాలి. గాజు అయినా కూడానా పెద్ద పిల్లి అయినా నా కొడుకు ఎట్టుండో, నా కొడుకు ఎట్టుండో, ఏం రోగాలు మీకు ఇవన్నీ? పెద్ద అయింది, పెళ్లి చేసినా వదిలిపెట్టారు, మన పని లేక అయిపోయాయి. కుక్కలు ఎనుములు బరుగుడు విడిచిపెడుతుంటాయి, పాలు దాపి 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాపి పో నీ దావుతుంది. నీకెందుకుంది మమకారం? నీకెందుకుంది ఇంత? కాబట్టి అవన్నీ వద్దు, ఉండకూడదు. ప్రశాంత జీవనం జీవించండి. ఇది పరమార్థం, నిజమైన పరమార్థం అంటే ఇది. ఆ బుక్కులు చదువుకుంటే మెంటల్ ఎక్కుతుంది, నిజం ఏది అర్థం కాదు మనకు. ఏందో చెప్తారు, ఆత్మ వేరంటారు, పరమాత్మ వేరంటారు, పరిపూర్ణం ఉంటుంది అంటారు, అచలం వేరంటారు, ఎరుక అంటారు. ఏంటి మాటలన్నీ? ఎరుకే నీవు. ఎరుకంటే ఏమని? అవేర్నెస్. ఎరుకంటే అవేర్నెస్, జ్ఞానం, జాగృతి. అదే ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడు, అర్జునుడు చెప్పినాడు కదా, అర్జున ఆనాడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నేను ఎరుకలో ఉన్నారా, నువ్వు మరుపులో ఉన్నావు అంటే ఎరుకలో ఉంటే అంత పైకిమాలు ఉండనే. మరి కృష్ణుడు ఎరుకలో ఉన్నా, నువ్వు మరుపులో ఉన్నావు, గొప్పది కదా. అంటే అవేర్నెస్ అంటే తెలివిలో ఉండని, జ్ఞానంలో. నువ్వు మాయలో ఉండి మర్చిపోయేదా. జై సద్గురు మహారాజుకు జై.